రైట్ రైట్ మీ దగ్గర మళ్ళీ వస్తాను. మనతోటి తాడిశెట్టి మురళీమోహన్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి, గుంటూరు మాజీ డిప్యూటీ మేయర్. మురళీ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి ఎవ్రీబడి. సో కూడా నా శుభ సాయంత్రం. మొత్తానికి మురళీ గారు కాయ్ రాజా కాయ్, ఇది ఎవరు అవునన్నా కాదన్నా జరుగుతుంది. ఈ జరిగే తంతుని ఎవరు ఆపలేరు. ఐపీఎల్ బెట్టింగ్స్ కూడా అంతే, దేశం అంతా ప్రపంచం అంతా జరుగుతుంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఐపీఎల్ బెట్టింగ్లు అనేది ప్రజలు మర్చిపోయిన పరిస్థితి. కేవలం వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్యేల మెజార్టీల మీద, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పాటు చేసేది కూటమి సీట్ల మీద, ఇంకా జనసేన అధినేత మెజార్టీ మీద, గెలుపోటముల మీద జోరుగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. సో ఇప్పుడు నారాయణమూర్తి గారు చెప్పినట్టు కూటమిని బెట్టింగ్లు చేయడం తప్పు, కానీ కూటమిని నమ్ముకొని దయచేసి ఎవరు బెట్టింగ్లు పోయి రోడ్డు పాలు అవ్వద్దని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఎలా చూద్దాం మురళీ గారి అంశాలు? సార్, ఇప్పుడు బెట్టింగ్లు అనే విషయంలో ఎవరు దీనికి ఏకీభవించరు, సహజంగా దీన్ని ప్రోత్సహించే పరిస్థితి ఉండదు, మనకి చట్టబద్ధత లేదు కాబట్టి. కాకపోతే ఇప్పుడు రాజకీయ అంశాల మీద బెట్టింగ్ జరుగుతుందనే టాపిక్ మనం మాట్లాడుతున్నాం కాబట్టి, ఇప్పుడు మూర్తి గారు చెప్పినట్టుగా పాప ఆయన ఏదో ఉచిత సలహా ఇచ్చారు కాయొద్దని. ఆ కాయొద్దని మేము కూడా చెబుతాము. విశ్లేషణగా చెప్పాలంటే వారు చెప్తున్నంత కూడా అభూత కల్పన. వారి విశ్లేషణ వాడుకుంటాయి, దాన్ని మేము ఖండించాం. కానీ గ్రౌండ్ రియాలిటీలో ఎలక్షన్లో పనిచేసిన వ్యక్తులుగా నేను ఒక గమనించిన 6 నియోజకవర్గాల్లో నేను గుంటూరు పార్లమెంట్లో ఒక స్టార్ క్యాంపెయినర్గా నన్ను తెలుగుదేశం పార్టీ అపాయింట్ చేసింది. మేము చక్కగా పర్యటించి అన్ని ప్రాంతాలు తిరిగితే మాకు కనిపించింది చాలా క్లియర్గా ఉందండి. కూటమి గుంటూరు పార్లమెంట్లోని 7 స్థానాలు గెలవబోతుంది, పార్లమెంట్ గెలవబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇదే మరి వాతావరణం ఉందని మేము ఖచ్చితంగా విశ్వసిస్తాం. ఎందుకంటే మేము తిరుగుతున్నటువంటి నియోజకవర్గాల్లో ప్రజల యొక్క రిసీవింగ్ కానీ, వాళ్ళ రెస్పాన్స్ కానీ, బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలయిక ఒక చరిత్రాత్మకమైన అవసరం ఉంది. ప్రజలు విశ్వసిస్తున్నారు, నమ్మారు. ఆ నమ్మిన సంగతి వీళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. కారణం ఏంటో మాకు తెలియదు. కానీ సరే, లేకపోతే గాంభీర్యం ఉంటుంది. ఎలక్షన్ అయిందాక, రిజల్ట్ వచ్చిందాక అందరూ ఏ రాజకీయ పార్టీ ఇదే విధంగా చెబుతారు. కాబట్టి నాకు ఇప్పుడు ఉన్నటువంటి ప్యానల్లో సభ్యులు కానీ మిగతా వాళ్ళకు కూడా నిర్ణయించారు. గ్రౌండ్ రియాలిటీ నాకు తెలుసు. నేను ఎలక్షన్లో తిరిగాను, చూశాను. ప్రజల్లో ఉన్నటువంటి ఆసక్తి ఏంటో అర్థం చేసుకున్నాం. వాళ్ళు మార్పు ఖచ్చితంగా కోరుకుంటున్నారు. కూటమిని వాళ్ళు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తున్నారు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే పరిపాలన ఈ కాకి పిల్ల కాకి ముద్దు, కానీ ఆయన పాలన మూర్తి గారికి చాలా ఆనందంగా ఉంటుంది. తప్పేం లేదు, దాన్ని నేను తప్పు పట్టను. ఎందుకంటే వాళ్ళ నాయకుడి గురించి వాళ్ళు ఆ రకంగా చేసుకోవాల్సిందే. అదే చోట నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వచ్చిన వాడిని. నాకు ఆయన సంగతి వైసీపీలో దాదాపు ఉన్నా కదా, కానీ ఆయన దగ్గరగా చూడలేకపోయాను. మరి మూర్తి గారు అక్కడే ఉంటుంటాడు కాబట్టి రోజు చూస్తుంటాడు. అవకాశం వచ్చింది. మాలాంటి వాళ్ళకి అవకాశం లేదు, అక్కడ నాయకులకు అవకాశం లేదు. అక్కడ ఉన్న వాళ్ళకి, కోటరీలో ఉన్న వాళ్ళకి అవకాశాలు ఉంటుంటాయి, కోటరీ పక్కన తిరుగుతున్న వాళ్ళకి. సరే, అది వేరే అంశం, చర్చాంశం కాదు అది. మనం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అలా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్లో ఉంది తప్పితే ఈ వైసీపీ ప్రభుత్వం కానీ, వైసీపీ పార్టీ కానీ ఆ ఫీల్ గుడ్ ప్రకటనలో చేసుకుంటూ మాట్లాడుకుంటూ ముందుకు పోవాల్సింది తప్పితే ప్రాక్టికల్గా ఏం లేదు. 100% కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. నేను చెప్పాను, బెట్టింగ్లు ప్రోత్సహిస్తాను మాతో అనుకోమాకండి. బెట్టింగ్లు ఎవరు చేయొద్దని చెబుతున్నామో ఆ అవకాశం మనకు లేదు. కానీ రాజకీయ విశ్లేషణలో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పడబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రభుత్వాన్ని ప్రజలు అసహించుకుంటున్నారు. కారణం 2 స్థానిక నాయకత్వానికి పూర్తిగా తిరోధకాలు ఇచ్చింది వైసీపీ పార్టీ. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ పార్టీ అనేది కనుమరుగైపోయింది. ఓన్లీ జగన్ ప్రభుత్వమే నడుస్తూ వచ్చింది. ప్రజల్లో నేరుగా సీఎం గారు కలయిక లేదు. ఆయన ఎప్పుడు ప్రజలు కలిసే అవకాశం లేదు. నేను పాదయాత్ర చేశాను కాబట్టి అక్కడ సమస్యలు తెలుసు కాబట్టి 5 సంవత్సరాలు నేను ఆ సమస్యల్ని పరీక్షించుకుపోతానని ఆయన ఒక మొండి ధోరణి, నిరంకుశ ధోరణితో పోయాడే తప్పితే ఈ రోజుకు మారుతున్న ప్రజా సమస్యల మీద ఎవరు దృష్టి పెట్టారు, ఎవరికి ఏ వస్తుందో ఎవరు తెలుసుకున్నారు? ఏమీ లేదండి. ఖచ్చితంగా ఆయనకి ప్రజలతో సంబంధాలు లేవు. ఓన్లీ కోటరీది ఒక మాట్లాడుకుంటాడు, ఆయన యొక్క నిర్ణయాలు చెప్తాడు, నేను బేసిక్గా చేశా అని చెప్పుకుంటాడు. ఒక్క ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తే ప్రెస్లో అయినా ప్రజల యొక్క నాడి వినిపించేవాడు. పాప ఆయన మార్చుకునే అవకాశం దొరికేదేమో. ప్రెస్లో మీలాంటి జర్నలిస్టు కూడా ఆయన మాట్లాడే సందర్భం లేదు. అసలు మీ యొక్క సూచనలు తీసుకునే సందర్భం కూడా లేదు. మీరు ఎట్లా ఉంటుంది? ఆయన ఒంటెత్తు పోకూడతో ముందుకెళ్ళాడు కాబట్టి కుప్పకూలబోతుంది జగన్ ప్రభుత్వం. కూటమిని నమ్మారు ప్రజలు. సూపర్ 6 సక్సెస్ అయింది. ఉమ్మడి మేనిఫెస్టోని యాక్సెప్ట్ చేశారు. మహిళలు ఈరోజు మన మూర్తిగా చెబుతున్నట్టుగా చాలా ఎక్కువ మంది వచ్చారు, పొద్దున్న ఉంచారు.
ఆయన అనుకుంటున్నాడు ఈయన పథకాలకు మెచ్చి వచ్చాడు వైఎస్ఆర్సీపీకి బాగా వచ్చాడు అనుకుంటున్నారు. అవును. ఏం లేదండి, అది కాదు. Okay. ఖచ్చితంగా మహిళలకి ఉమ్మడి మేనిఫెస్టోలో ఖచ్చితమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. అది చాలా ఆమోదించారు. దాని దృష్టిలోనే వాళ్ళు రేపు మళ్ళీగా వచ్చి ఈ ప్రభుత్వం పోతేనే మరింత సంక్షేమం, మరింత అభివృద్ధి మనకి జరిగే అవకాశం ఉంది. రాజకీయ అనుభవం కావాలి. రాజధాని లేదు, రాజధాని లేని ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ చిత్రీకరించబడింది. 3 రాజధానులు అన్నాడు, అది ఏర్పాటు చేయలేకపోయాడు 5 ఏళ్లలో. టోటల్గా ఫెయిల్యూర్ ప్రభుత్వం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిదే. నేనేదో బట్టన్ అవుతున్నాను కాబట్టి ప్రజలు కూడా నాకు బట్టన్ అవుతున్నారు. బట్టన్ నీ కొత్తలేదయ్యా, నిన్ను ఇంటికి పంపించే కార్యక్రమంలో బట్టన్ అవుతారు సంగతి అందరూ తెలుసుకోవాలని మీ ద్వారా నేను మనవి చేస్తాను. ఇంకోటి మురళి గారు, ఇక్కడ ప్రధానంగా మీరంటే ఎలక్షన్ చేసినటువంటి ప్రక్రియలో ఉన్నారు కాబట్టి ఇక్కడ కోవట్ ఆపరేషన్లు అంటే ఆ పార్టీలో ఉండి ఈ పార్టీకి పనిచేయటం, ఈ పార్టీలో ఉండి ఆ పార్టీకి పనిచేయటం, ఇది ఒక సినారియో నడిచింది. సైలెంట్ ఓటింగ్ ఒకటి నడిచింది. ఇంకోటి ఫండ్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి పాపం ఎమ్మెల్యే అభ్యర్థులు కొత్తగా ట్రాన్స్ఫర్లు జరిగింది కదా, పొలిటికల్ ట్రాన్స్ఫర్లు ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లా. సో వాళ్ళు ఫండ్ డిస్ట్రిబ్యూషన్ పూర్తిగా చేసుకోకపోవడంలో ఇరు పార్టీలు ఫెయిల్ అయినటువంటి మాట వాస్తవం కదా. అంటే మా గుంటూరులో గురించి నేను రాష్ట్ర వ్యాప్తంగా కోవట్ల గురించి నేను చెప్పలేను కానివ్వండి. గుంటూరులో కోవట్ల వ్యవస్థ మాకు కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీకి ఒక వారసత్వంగా వచ్చింది. ఇది నగరంలోనా జిల్లా వ్యాప్తంగా? జిల్లా వ్యాప్తంగా, గుంటూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఓకే. కాంగ్రెస్ పార్టీలో ఆ కోవట్ ఆపరేషన్ జరుగుతూ ఉండేవి. అది మరి మేజర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా వైసీపీ ట్రాన్స్ఫర్ అయింది. కోవట్లు కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు. చక్కగా కోవట్లు కూడా చాలా చక్కగా పనిచేశారు. కోవట్లందరూ కూడా తెలుగుదేశం కూటమి గెలవాలని చెప్పేసి పనిచేసిన వాస్తవాలు కూడా నాకు సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయి. గుంటూరు వెస్ట్ 2019లో ఏం జరిగిందండి? కోర్టు ఆపరేషన్ చేసి మా బీసీ అయినటువంటి ఐఎస్ఆర్తో ఓడించింది ఎవరు? వైసీపీ ఓడించింది. అవునా? ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తాం. జమ్మరెడ్డి ఎవరు వచ్చింది పేరుతో సహా చెప్తారు. మరి అవకాశం మాట్లాడే అవకాశం ఉంటే నా ఇంటర్వ్యూలో చెప్పారు. మీ ఇంటర్వ్యూ చెప్పారు, వేరే ఇంటర్వ్యూలు కూడా చూశాను. సుమన్ టీవీ ఇంటర్వ్యూలు కూడా మీతో మాట్లాడి బాధ వెలగొక్కున్నాను. నన్ను ఓడించింది ఎవరో కాదు, వైసీపీ నాయకులు నన్ను ఓడించారని చెప్పుకున్నటువంటి సందర్భం మనం చూసాము. ఈ రోజు కూడా అదే జరుగుతుంది. ఈ వెస్ట్లో కానీ, ఈస్ట్లో కానీ, పత్తిపాడులో కానీ. పత్తిపాడులో అసలు వైసీపీకి సంబంధించిన నాయకుడు ఎవడున్నాడండి? ఒక్క నాయకుడు పేరు చెప్పానండి మూర్తి గారికి ఐడియా ఉంటే. ఏ నాయకుడు పనిచేశాడు చెప్పండి పత్తిపాడులో వైసీపీలో? ఒక్క నాయకత్వంలో మొత్తం పారిపోయారు. ఎవడు ఎంత దూరం ఇది భూకంపం వస్తుంది, జనం వెళ్ళిపోతారు చూడండి, తొందర సునామీ వస్తుంటే వెళ్ళిపోయారో ఆ సునామీ వస్తుంది. ఆ సునామీ కోసం అందరూ దూరంగా అయినా బాబు నీకు నీ పార్టీకి దండం వెళ్ళిపోయిన పరిస్థితి. నేను చెప్తున్నా అండి, పార్టీలో ఉన్నటువంటి కోవట్టులు, పార్టీలో ఉన్నటువంటి కోటరీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు నచ్చక జనం వెళ్ళిపోయిన మాట వాస్తవం. నాయకత్వం అనేది అసలు గుంటూరులో ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గంలో ముఖ్యంగా అసలు ఎక్కడ కూడా ఒక వైసీపీకి నాయకత్వం లేకుండా పోయిన పరిస్థితి. జెండా కట్టే ఊళ్ళు గ్రామాలు కూడా లేని పరిస్థితి వైసీపీకి వెళ్ళిందంటే వాళ్ళు ఎంత ఘోరంగా ఓడిపోతున్నారో తెలుస్తుంది. కానీ ఇక్కడ నారాయణమూర్తి గారు 151 కన్నా ఎక్కువ అసెంబ్లీ స్థానాలు, 22 కన్నా ఎక్కువ పార్లమెంట్ స్థానాలు ధీమాగా చెప్పారు. ఏమో నారాయణమూర్తి 151 నియోజకవర్గం తిరిగి వచ్చాడు నాకు తెలియదు, కానీ నేను చూడలేదు. మూర్తి మరి బాగా యాక్టివ్గా బాగా అక్కడ రూమ్ లో ఉంటాడు కదా, వార్ రూమ్ లో ఉండి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పాప అమాయకంగా మాట్లాడుతున్నాడు. కానీ మూర్తి కూడా చాలా పరిజ్ఞానం తక్కువలేండి. ఓటరు రాజకీయం వేరు, ఎలక్షన్ వేరు. ఎలక్షన్ అనేది ఎలక్షనీరింగ్ ఎలా చేయాలో అలా జరిగింది ఖచ్చితంగా. మీరు అన్నట్టుగా మా కోర్టులో కూడా చాలామంది సహకరించారు. మా పార్టీ గెలవాలి, వైసీపీ ఓడిపోవాలి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఎందుకు కారణం కరెక్ట్. ఎందుకు కోరుకోండి? నాయకత్వం లేదు. ఇప్పుడు సపోజ్ ఒక నేను పేరు చెప్పను కానీ ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు, ఒక ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి ఓడిపోయిన వాడు ఉన్నాడు. వాడిని తీసుకుని తెచ్చేసారు అక్కడ. వాడు ఏమనుకుంటున్నాడు, నాకు ఇంకోసారి అవకాశం గెలిచేవాడు కదా అని భావంతో ఏం చేస్తున్నాడు, వాడు వైసీపీ సహకరించలేదు అని కళతో చూశాను. ఒక ఎమ్మెల్సీలు ఉన్నారు ఇద్దరు. ఒక అతను అయితే రాజీనామా చేసేసి పార్టీకి రాజీనామా చేసి పార్టీ మారాడు ఒక ఎమ్మెల్సీ. ఇంకో ఎమ్మెల్సీ గారినేమో పూర్తిగా ఎలక్షన్ తిరగకుండా అతను అవమానించి, ఘోరంగా అవమానించి చేసే సందర్భాలు పేపర్లో నేను చదివాను. కనీసం ఆయన డాన్స్ మీద కూడా పిల్లకుండా అవమానించిన పరిస్థితి. ఎందుకు చేస్తారండి? ఇక్కడ గౌరవం లేదు ఈ పార్టీలో. ఈ పార్టీలో అసలు బీసీలకి అసలు మేము అన్టచబుల్స్. ఈ రోజు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మనకి అన్టచబుల్స్గా గతంలో చూశారనే సందర్భాన్ని విన్నాం, కానీ మేము చూడలేదు, కళ్ళతో చూడలేదు నా వయసుకి. కానీ ఈ రోజు నా వైసీపీలో అన్టచబిలిటీ కొనసాగుతుంది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అంటే ఓన్లీ పదవుల కోసం ఏదో ఇందాక చెప్పాడు మా మూర్తి గారు. 56 కార్పొరేషన్లకి నేను చైర్మన్ ఇచ్చి ఏం చేశారండి? చైర్మన్ ఏం చేశారు? ఏం పని చేశారు వాళ్ళ చేత? రాజకీయమైనటువంటి ఒక
హైప్ అంటే వాళ్ళకి కోసం గుర్తింపు ఇచ్చారు కదా సార్, అంతకుముందు హైప్ కోసం గత ప్రభుత్వాలు ఇవ్వండి, ఇవ్వండి. గుర్తింపులు. కార్పొరేషన్లు పెట్టినప్పుడు ఏదో పని చేయాలి కదా కార్పొరేషన్ చేయాలి. నువ్వు నన్ను పెట్టారు, మిమ్మల్ని పెట్టారు, బీసీలు పెట్టారు, మహిళలు పెట్టారు, మూతిగా చెప్తారు, చాలా సంతోషం. అవును. ఏం చేయించారు వాళ్ళ చేత? వాళ్ళకి ధనవసరం డబ్బు దండకంటే ఒక కారు, ఒక ఆఫీసు, ఎందుకంటే ఏం అవసరం వాళ్ళ ఆ కార్పొరేషన్ వల్ల మీరు ఏం పని చేసి బీసీలకి ఏం మేలు చేశారు? ఒక బీసీగా నేను ప్రశ్నిస్తున్నాను. మా కులానికి కానీ నా ఉపకులాలకు కానీ నా తోటి బీసీ కులాలకి ఈ కార్పొరేషన్ వల్ల ఏం మేలు జరిగింది? గాడిద గుడ్డు ఏం లేదండి. నామమాత్రంగా మేము ఒక రాజకీయంగా ఒక వాళ్ళకి వ్యవస్థలో మేము వాళ్ళకు ఉద్యోగాలు క్రియేట్ చేశాం. దాంట్లో మహిళలకు ఎక్కువ మంది ఇచ్చాం. బీసీ కార్పొరేషన్ బీసీలు తప్ప ఇంకోటి ఇస్తే చెప్పేసి కొడతాం, అది వేరే అంశం. మహిళలకు ఎక్కువ ఇచ్చాం. మహిళలకు ఏం చేసండి అని ప్రశ్న అడిగితే వీళ్ళ దగ్గర సమాధానం ఉండదు. ఆ కార్పొరేషన్లో మీరు ఏ కులాలకి ఏమేమి మేలు చేశారంటే వీళ్ళ దగ్గర సమాధానం ఉండదు. పదవులు ఇచ్చామంటారు. ఎందుకంటే అలంకారపరమైన పదవులు ఇదే ప్రశ్న బీసీలకి అలంకారపరమైన పదవులు ఇచ్చి మోసం చేసి దగా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే, పార్టీ ఏదైనా ఉందంటే